అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వీళ్ళు ఇద్దరు ఇండియాకి అట్ ద హైయెస్ట్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నారు అక్రాస్ ఫార్మాట్స్. బోత్ దీస్ బ్యాట్స్మెన్ కమింగ్ టుగెదర్ రైట్ టైంలో వచ్చింది, ఎస్పెషల్లీ ఫర్ T20 క్రికెట్. చిన్నప్పటి నుంచి ఒకే చోట ప్రాక్టీస్ చేశారు అండర్ యువరాజ్ సింగ్. వాళ్ళిద్దరికీ యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ యువరాజ్ సింగ్ ట్రైన్ చేశాడు అట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ లైఫ్. సో ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో యాటిట్యూడ్ ఇద్దరిలో ఉంది. అభిషేక్ శర్మ మరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపిస్తాడు, శుభ్మన్ గిల్ కొంచెం సటిల్ కొంచెం మెల్లోడ్గా కనిపిస్తాడు. కానీ నిన్న పాకిస్తాన్తో చేసేటప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్ బౌలర్లని చీల్చి చెండాడారనే చెప్పుకోవాలి. ఒకరి తర్వాత ఒకరు అభిషేక్ శర్మ అగ్రెసివ్గా 6లు 4లు కొడుతుంటే శుభ్మన్ గిల్ మరొక పక్క నిలబడి స్టడీగా ఉన్నాడు. అదే టైంలో షహీన్ అఫ్రీది అభిషేక్ శర్మని ఏదో ఒక మాట అంటే అభిషేక్ శర్మ తిరిగి ఇవ్వడమే కాకుండా శుభ్మన్ గిల్ నీ వెనకాల నేనున్నానని చెప్పేసి శుభ్మన్ గిల్ కూడా షాహీన్ అఫ్రీదీని ఒకే ఓవర్లో 4 బౌండరీలు కొట్టి షాహీన్ అఫ్రీదీ కూడా మాటల ద్వారా వర్బలీ కూడా తిరిగిచ్చాడు. నాట్ జస్ట్ విత్ షాహీన్ అఫ్రీదీ, అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని హారిస్ రాఫ్తో కూడా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ హారిస్ రాఫ్ ప్లేయర్స్ని అంతేకాకుండా స్టేడియం బయట ఫ్యాన్స్ని ఇన్స్టిగేట్ చేసే ప్రయత్నం చాలా సివియర్గా చేశాడు, విచ్ ఇస్ కంప్లీట్లీ అన్నెసెసరీ. గేమ్ని గేమ్ లాగా చూడడం పాకిస్తాన్కి రావడం లేదు, రాదు కూడా. బౌండరీ దగ్గర ఉన్న హారిస్ రాఫ్ చేసిన చేష్టలు చాలా వికృతంగా చాలా చిరాకు తెప్పించేలా ఉన్నాయి. ఇండియన్ ఫ్యాన్స్ ఇమ్మీడియట్గా తిరిగిచ్చినప్పటికీ ఆ ఫ్రస్ట్రేషన్ని ఆ కోపాన్ని బ్యాట్స్మెన్పై చూపించే ప్రయత్నం చేశారు హారిస్ రాఫ్. కానీ ఒకవేళ చూపించినా అలా గమ్మునే రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కాదు, ఇండియన్ బ్యాట్స్మెన్. అండ్ దట్ టు ఫుల్ ఫామ్ అండ్ ఫైర్లో ఉన్న అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. బౌండరీ ఎక్కడ కొడతాము, ఏ పార్ట్ ఆఫ్ ద గ్రౌండ్కి వెళ్ళి నువ్వు బాల్ తెచ్చుకోవాలని చెప్పి మరీ ఇద్దరు మార్చి షాహీన్ అఫ్రీదీని హారిస్ రాఫ్ని తుక్కుగా కొట్టడం జరిగింది. ఎందుకు అంటే హారిస్ రాఫ్ ఈజ్ మేకింగ్ అ కమ్బ్యాక్. నిన్న ఇండియాతో తనకున్న రికార్డ్ అనండి ఆర్ ఇండియా అంటే ద వే హీ ప్లేస్, అందుకనే పాకిస్తాన్ తీసుకుంది హారిస్ రాఫ్ని ఇంటూ ద సైడ్. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది బికాజ్ ఆఫ్ వన్ మ్యాన్ అండ్ దట్ ఈస్ అభిషేక్ శర్మ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో శుభ్మన్ గిల్ కూడా రెచ్చిపోయాడు. కానీ ఇక్కడ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ దే నెవర్ స్టార్టెడ్ ద స్లెడ్జింగ్ అనండి ఆర్ దే నెవర్ స్టార్టెడ్ ద వర్బల్ వార్. ఇట్ వాజ్ బోత్ షాహీన్ అఫ్రీదీ అండ్ హారిస్ రాఫ్ హూ స్టార్టెడ్ ఇట్. షాహీన్ అఫ్రీదీ వేసిన ఫస్ట్ బాల్ని అభిషేక్ శర్మ హ్యాస్ హిట్ ఇట్ ఫర్ అ 6. అక్కడి నుంచి షాహీన్ అఫ్రీదీ ట్రిగర్ అయ్యాడు, ట్రిగర్ చేస్తూనే వచ్చాడు. అభిషేక్ శర్మలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే దెర్ ఆర్ ప్లేయర్స్ హూ విల్ గెట్ ట్రిగర్డ్, ఆ ఫ్రస్ట్రేషన్లో దే విల్ గెట్ అవుట్. విరాట్ కోహ్లీ ఒక ఎక్సెప్షన్, బికాజ్ వెన్ యూ రైల్ విరాట్ కోహ్లీ అప్ హీ విల్ స్కోర్ మోర్ రన్స్. ద సేమ్ క్వాలిటీ ఈజ్ బీయింగ్ సీన్ ఇన్ అభిషేక్ శర్మని మీరు ఏదన్నా అంటే ఒక స్లెడ్జ్ చేసే ఒక మాట అంటే అభిషేక్ శర్మ విల్ గివ్ ఇట్ బ్యాక్. బ్యాట్తోనే కాకుండా మాటలతో కూడా అనే ప్లేయర్ లాగే అభిషేక్ శర్మ కనిపిస్తున్నాడు. ఏది ఏమైనా పాకిస్తాన్పై ఒక స్వీట్ విక్టరీతో పాటు అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ యొక్క పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్షిప్ అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ వాజ్ అ జాయ్ అండ్ అ ట్రీట్ టు వాచ్.